ఇవాళతో మన ఛానల్ 1.2K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి హ్యాపీ మూమెంట్ లో నాతో పాటు మీ అందరిని కూడా పావులు ఆంజనేయ స్వామి గుడికి అయితే తీసుకెళ్తాను, వచ్చేసేయండి. అంతకంటే ముందు దారిలో కనిపించిన ఈ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసేసుకోండి, తర్వాత గుడిలోకి వెళ్ళిపోదాం. ఫైనల్ గా గుడికి అయితే రీచ్ అయిపోయాం. గుడిలోకి వెళ్లే కంటే ముందు మీకు ఇంకొకటి చూపిస్తాను, చూసేయండి. నిజంగా ఇది చూసినప్పుడు అయితే నాకు కొబ్బరికాయలో వినాయకుడు స్వామి వెలిచాడా అన్నట్టయితే కనిపించారు. మిషన్ తో చెక్కారంట, ఎంత బాగుందో చూడండి. మేము వచ్చేసరికి ఎవరో ఆకు పూజ అయితే చేయించుకుంటున్నారు. మేము ఆకు పూజ చేయించుకోలేదు. నిజం చెప్పాలి అంటే స్వామి గుడికి రావాలని రాలేదు, మేము వేరే చోటుకి వెళ్తూ దారిలో ఉన్నారు కదా అని చెప్పేసి గుడి దగ్గరకు వచ్చాం. ఈ గుడికి రావడం నేను ఫస్ట్ టైం ఏం కాదు, ఇప్పటికే 3 సార్లు వచ్చున్నాను. కానీ ఇంత ఫ్రీగా ఉంటాం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా కూడా చాలా రష్ గా ఉండేది. దేవుణ్ణి సరిగా చూద్దామన్నా కూడా చూడలేకపోయే వాళ్ళం. ఈసారి మాత్రం చాలా బాగా దర్శనం అయింది. ఇలా గంట కొట్టడం అంటే చిన్నపిల్లలందరికీ భలే సరదా కదా. అఫ్ కోర్స్ మనం కూడా ఇలానే కొట్టుంటాం అనుకోండి చిన్నప్పుడు. దగ్గర సింధూరం పెట్టుకుంటే అదేంటో ఆ ధైర్యం వద్దన్న వచ్చేస్తుంది కదా.